కాళేశ్వరం ఇష్యూ దీని సంగతి ఒకసారి చూస్తే తెలంగాణ మొత్తం 60% మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు. 60% మంది వ్యవసాయం మీద, డైరెక్ట్ గా ఇండైరెక్ట్. వ్యవసాయ కూలీలు అన్ని అంతా డైరెక్ట్ ఇండైరెక్ట్ దీని మీద ఆధారపడ్డారు. అయితే ఇందులో రకరకాలుగా చెరువులు, కాలువలు, ఆ తర్వాత బోర్లు ఇవన్నీ ఉన్నాయి, బావులు అన్నీ ఉన్నాయి. అయితే సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడేమో ఈ చెర్లు, నీళ్లు ఇవన్నీ ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకునేది మన జనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చివరిగా ఏం జరిగిందంటే తెలంగాణ గడిచిన 10 ఏళ్లలో కాళేశ్వరం కోసం 1,50,000 కోట్లు ఖర్చు చేశారు. 1,50,000 కోట్లు ఖర్చు చేస్తే అది ఎందుకు కాకుండా పోయింది. ఇక శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కు 42 సంవత్సరాల కింద మొదలైతే ఇంకా 10 కిలోమీటర్లు దొవ్వలే, 44 కిలోమీటర్లు దొవ్వాల్సినటువంటిది ఇది. ఒకవేళ 42 సంవత్సరాల కింద మొదలుపెట్టిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తయి ఉంటే నల్గొండ, యాదాద్రి మరియు సూర్యాపేట జిల్లా సస్యశ్యామలమయ్యేటి. ఈ ప్రాజెక్టు యొక్క పాపం ఆంధ్ర పాలకులది కాదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాజెక్టు యొక్క పనులు 52% పూర్తయినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 52% పనులు పూర్తయినాయి. ఇక 12 సంవత్సరాల తెలంగాణ పాలనలో కేవలం 23% పూర్తయింది. అంటే ఇంకో 25% పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇదే లెక్కన మరియు ఇదే వేగంతో ముందుకు వెళ్తే మరో 10 సంవత్సరాల పైన పడుతుంది. ఈ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదంటే గత 10 ఏళ్లలో దీనికి కేవలం 500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది కేసీఆర్ ఎస్ఎల్బిసి కోసం. 500 కోట్లే. అక్కడనే 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు. ఇప్పుడు మనం చర్చ పెడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సంవత్సరం మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఎరికేనా? 10,000 కోట్లు. శ్రీశైలం ప్రాజెక్టు 1984లో జల విద్యుత్ కోసం నిర్మించిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు రాయలసీమకి 100 టీఎంసీల నీళ్లు తీసుకుపోతుంటే మనం చూస్తూ ఉన్నాం. కానీ 42 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఎస్ఎల్బిసి మాత్రం పూర్తి చేయము. ఈ 42 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి ఎస్ఎల్బిసికి సంబంధించింది చూస్తే 50 నుంచి 100 టీఎంసీల నీరు 50 నుంచి ఎస్ఎల్బిసి ద్వారా 50 నుంచి 100 టీఎంసీలు 100 టీఎంసీల నీరు ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చేది. ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాలకు ఇప్పుడు సూర్యాపేటకు నీళ్లు నేను కాళేశ్వరం కింద ఎత్తా, తుంగతుర్తి నీళ్ళు ఇవన్నీ ఏం లేదు. ఎస్ఎల్బిసి 10 మీటర్ల తొర్ర కొడితే ఇవన్నీ సస్యశ్యామలమయ్యేటి. దీనికి 1000 కోట్లు పెట్టకుండా దానికి 1,50,000 కోట్లు పెట్టిండు. ఇక ఇదే దీంట్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని ఉంది. ఇది కూడా కాళేశ్వరం టైంలోనే ప్రారంభం చేసిరు. దీని యొక్క ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అంటే 30,000 కోట్లు. కాళేశ్వరం ఏది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 2019లో 30 కోట్లతో పాలమూరు రంగారెడ్డి చేస్తే ఇప్పటిదాకా పూర్తి కాలేదు. ఒకవేళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కనుక ఇప్పటికే పూర్తి ఉంటే 15 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది. 15 లక్షల ఎకరాలకు. పాలమూరులో రైతుల ఆత్మహత్యలు ఆగేవి, నల్గొండలో రైతుల సమస్యలు తీరేటి. ఈ 2 చేస్తే ఎస్ఎల్బిసి, పాలమూరు రంగారెడ్డి ఈ 2 పూర్తయితే మొత్తం మహబూబ్ నగరు, ఆ తర్వాత నల్లగొండ, కొంత పార్ట్ ఖమ్మం సస్యశ్యామలం అయిపోయేది. ఈ కాళేశ్వరం ఈ కథనే లేదు. ఇక దక్షిణ తెలంగాణ నుండి ప్రవహిస్తున్న కృష్ణానదిపై తెలంగాణలో పూర్తిగా ఉన్న ఏకైక ప్రాజెక్టు జూరాల. ఆ ప్రాజెక్టు కెపాసిటీ 17 టీఎంసీలు. కానీ నిర్వహణ లోపం వల్ల అది 10 టీఎంసీల లోపలికి పరిమితమైంది. ఇక దాని కింద ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుండి మనకు నీళ్ళు వచ్చేటి మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుండి. ఈ ప్రాజెక్టు 1984లో మొదలై 1984లో మొదలైంది. ఏది మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 1984లో స్టార్ట్ అయ్యి 2017లో అయిపోయింది. 2017లో పూర్తి చేసింది. గిన్నేళ్ళు. ఇక దీని నుండి ఎంత నీళ్లు తీసుకుంటున్నాం ఎరికేనా మనం? ఇక్కడ పోతిరెడ్డిపాడు నుంచేమో ఏపీ, పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు
40 నుంచి 50 వేల క్యూసెక్కులు. ఇక్కడ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్ కల్వకుర్తి టీజీ, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్. దీని కింద మనం ఎన్ని తీసుకుంటున్నాము? 2000 దాదాపు 84లో మొదలై 2017లో ముగిసింది కదా. ఎంత నీరు తీసుకుంటున్నాం అంటే 1500 క్యూసెక్కులు. అక్కడ 50,000 40,000 50,000 క్యూసెక్కులు. మొన్నటి వాస్తవానికి 1500 క్యూసెక్కులు ఇటు పోవాల్సిండే, 40,000 క్యూసెక్కులు ఇటు రావాల్సిండే. మనం తీసుకుంటుంది అది. ఇక ఈ పోతిరెడ్డిపాడు ద్వారా పోయేటువంటి 40 నుంచి 50 వేల క్యూసెక్కులతోని మన హైదరాబాద్లో ఉన్నటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఒకటే రోజులో నింపొచ్చు. ఒకటే రోజుల వాటితోటి ఈ 2 జలాశయాలు నింపొచ్చు. సంవత్సరం మొత్తం నీళ్ళు ఇస్తుండే అది. ఇక నల్గొండ జిల్లాలో 25% ప్రాంతానికి కూడా నీరు అందట్లేదు వీటితోటి. ఇక కృష్ణా బేసిన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 69, తెలంగాణలో ఉంటే 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటకకు 700 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు దక్కాయి. అందులో నుండి ఒక్కో రాష్ట్రం వాటా కింద 5 టీఎంసీల చొప్పున 15 టీఎంసీలు మద్రాసు నగరానికి కేటాయించారు. ఈ 811 టీఎంసీలలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. కానీ ఆంధ్రప్రదేశ్కు వీళ్ళకేమో 512 టీఎంసీలు కేటాయించారు. మనకేమో 299 టీఎంసీలు సంతకం పెట్టచ్చు కేసీఆర్. ఇక్కడ వీళ్ళ పరివాహక ప్రాంతం ఎంత అంటే 31% పరివాహకం, ఇక్కడనేమో 69% పరివాహకం. పారుదల మన దాంట్లో, నీళ్ళెత్తుకపోడు వీళ్ళ దాంట్లో. 550 టీఎంసీలు ఇక్కడ రావాలి, 250 టీఎంసీలు అక్కడ పోవాలి. కానీ అంత మొత్తం చేయాలి. శ్రీశైలం ప్రాజెక్టు వాస్తవానికి 308 టీఎంసీలు. అది 308 టీఎంసీల కెపాసిటీ. 2017లో లెక్కలు తీస్తే ఎంత మిగిలిందని లెక్కలు తీస్తే 215 టీఎంసీలకు వచ్చింది. అది అంటే దాదాపు 100 టీఎంసీల మట్టి పోయింది. మట్టి ఉంది ఇప్పుడు దాంట్లో. ఇక 2019 కల్లా ఎంతకు వచ్చింది దరికేనా? దీని టీఎంసీ సామర్థ్యం 185 టీఎంసీలకు వచ్చింది. తగ్గిపోతూనే ఉంది మట్టి పేరకపోయి. ఇప్పుడు ఇది జరిగి కూడా 6 ఏళ్ళ. అంటే ఇప్పుడు 2025 నాటికి శ్రీశైలం ప్రాజెక్టు 150 టీఎంసీలకు వచ్చి ఉంటుంది నాకు తెలిసి. 150 308 ప్రాజెక్టు టీఎంసీల ప్రాజెక్టు 150కి వచ్చింది. అంటే సగానికి వచ్చింది. 150 టీఎంసీలు ఖాళీ మట్టెత్తి పోస్తుంటది. మట్టెత్తి పోస్తే 150 టీఎంసీలు వస్తుంది. అగో అది చేయలే. ఇక నాగార్జున సాగర్ విషయానికి వస్తే నాగార్జున సాగర్ ఇది విద్యుత్ ప్రాజెక్టు, వ్యవసాయ తాగునీటి అవసరాల ప్రాజెక్టు. ఇది హైదరాబాద్కు తాగునీరు వస్తుంది. ఎడమ కాలువ ద్వారా నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీరు అందిస్తుంది. దీని మొదట 408 టీఎంసీలు. 408 బహుళార్థ సాధక ప్రాజెక్ట్. మనకు శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో 308, నాగార్జున సాగర్ ఏమో 408 టీఎంసీలకు తీసుకొచ్చారు దీన్ని. అయితే 2017కు వచ్చేసరికి 2017 లెక్కల నాటికి నాగార్జున సాగరు దాని కెపాసిటీ 312 టీఎంసీలకు తగ్గిపోయింది. 100 టీఎంసీలు పోయింది. ఇది దాదాపు అంటే 8 సంవత్సరాలు అయింది కదా. 2025 నాటికి ఇవాళకి ఎంత వచ్చి ఉంటుంది అంచనా అంటే 250 టీఎంసీలకు వచ్చి ఉంటుంది. అంటే 408, 250. అంటే ఇక్కడ ఎంత మిస్ అయ్యి ఎన్ని టీఎంసీలు పోయింది? ఈడ 150 టీఎంసీలు, ఆడ 150 టీఎంసీలు. అంటే 300 టీఎంసీలు కేవలం కృష్ణా నదిలో మట్టి వేరకపోయి జస్ట్ ఉంది. పూడిక తీస్తే 300 టీఎంసీల వాటర్ మళ్ళీ వస్తుంది. అగో ఆ పని చేయాలి. అది తీస్తే పైసలు రావుగా, ప్రాజెక్టులు గడితే వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ 250 నుంచి 300 టీఎంసీల నీళ్ళల్లో 150 టీఎంసీలు ఏపీకి పోయినా తెలంగాణకు 150 దక్కేటి కదా. ఎక్కువ దక్కేటి కదా ఇప్పుడున్న కంటే. ఇక్కడ మనం శ్రీశైలము,
ప్లస్ నాగార్జున సాగర్. ఈ రెండు పూడిక తీస్తే మరో 300 టీఎంసీలు 300 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఉండేది, ఇంకెక్కువ ఇప్పుడున్న కంటే. ఇది కాళేశ్వరం డబుల్ ప్రాజెక్ట్, కాళేశ్వరం కంటే 2 రెట్ల ప్రాజెక్టు ఇక్కడ మనకు అందుబాటులోకి వచ్చాయి. అంటే 15 లక్షల ఎకరాల బీడు భూములు సాగులోకి వచ్చేటి. 15 లక్షల ఎకరాలు కేవలం పూడిక తీస్తే 300 టీఎంసీల వాటర్ మనకు స్టోరేజ్ వచ్చేది. ఈ పూడిక తీసి విడిచిపెట్టి కాళేశ్వరం కట్టాలి, లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాలి, కమిషన్లు కొట్టాలి. అది కథ. ఇగో ఇది వీళ్ళ కథ. ఇక తెలంగాణకు సంబంధించి గోదావరి ఈ గోదావరిలో 79%, ఏపీలో 31%, సారీ 21%, 21% గోదావరి పారుతుంది. తెలంగాణలో 79% గోదావరి పారుతుంది. పరివాహక ప్రాంతం. మొత్తం గోదావరిలో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి మొత్తం ఎన్ని టీఎంసీల నీరు కేటాయింపు అంటే ఉమ్మడి ఏపీలో 1480 టీఎంసీలు. 1480 టీఎంసీలు ఈ 2 రాష్ట్రాలు వాడుకోవాలన్నట్టు. దీంట్లో తెలంగాణలో కట్టినటువంటి ఈ గోదావరి నది పైన కట్టినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దీని కెపాసిటీ 300 టీఎంసీలతో మొదలైంది అంతే. ఎక్కడికి తెచ్చిరాయంటే 120 టీఎంసీలకు కట్టిరు. ఆఖరికి ఇక్కడ మొదలై 120 టీఎంసీలతో కట్టిరు. అంచనా అట్లుండే ఫస్ట్. ఒకవేళ ఇది 300 టీఎంసీలు కనుక ఉంటే ఇలా కాళేశ్వరం అనే ప్రాజెక్టే అవసరం లేదు. ఇక దీని మీద బాబ్లీ కట్టిరు కాబట్టి ఇక ఇది ప్రమాదంలో పడ్డట్టే. బాబ్లీ మహారాష్ట్ర. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రస్తుతం 2017 నాటికి ఈ 120 ఎంతకు వచ్చిందంటే 90 టీఎంసీలకు వచ్చింది. ఈ 90 టీఎంసీలది కూడా బాబ్లీ కారణంగా ప్రమాదంలో ఉంది. బాబ్లీ దెబ్బ దీనికి. ఓకే, ఎందుకంటే వాళ్ళు బాబ్లీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సంబంధించి ఎత్తు పెంచుకున్నారు. ఎత్తు పెంచుకుంటే అక్కడ నీళ్ళు ఆగిపోయినాయి, మన నీళ్ళు తక్కువ వచ్చినాయి. ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 300 టీఎంసీలతో కట్టినా లేదు అనంటే ఇక్కడ నాగార్జున సాగరు తర్వాత శ్రీశైలంలో ఈ 300 టీఎంసీల పూడిక తీసిన ఒక కొత్త ప్రాజెక్టు కూడా అక్కర్లేదు. తెలంగాణకి కొత్తగా ఒక ప్రాజెక్టు కట్టాల్సిన పని కూడా లేదు. ఇక కాళేశ్వరం కట్టిండు సార్. కాళేశ్వరం ఇదే గోదావరి మీద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే 1,50,000 కోట్లు, లక్షల కోట్లు. దీంట్లో 7 లింకులు, 56 ప్యాకేజీలు, 14 రిజర్వాయర్లు, 31 లిఫ్టులు, 1832 కెనాల్స్. ఇది కాళేశ్వరం 2019 జూన్ 21న ప్రారంభమైంది. సూపర్ డూపర్ అన్నది అప్పుడు ప్రారంభమైంది. అయితే ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు ఇంత పెద్ద 1,50,000 కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్టు తోటి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు బారిచ్చిరయా కొత్తగా అంటే 40,000 ఎకరాలు. 1,00,00,000 ఎకరాలు అన్నాడు కాక. 40,000 ఎకరాలు మాత్రమే దీని నుంచి బారిచ్చిరు.
ఆడ 300 టీఎంసీల పూడిక తీస్తే 15 లక్షల ఎకరాలు మారేది. Yes. అది కాలే. ఇక్కడ ఈ కాగ్ రిపోర్టు నాది కాదు, కంట్రోల్ అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాగ్ ఏం చెప్పిందంటే ₹52 ఖర్చు పెడితే ₹1 ఆమ్దాన్ వచ్చేటట్టు ఉండాలి. ఖర్చు ఏదైనా ప్రాజెక్ట్ కడితే లాభం రావాలి. ఆ, మనం 50 పైసలు పెడితే రూపాయి రావాలి, రాబడికి ఇంత రావాలి, రూపాయి రావాలి. ఇది వ్యాపారం. 50 పైసలు పెడితే రూపాయి రావాలి. కానీ ఇది బెనిఫిట్ కాస్ట్ రేషియో ఎలా ఉందంటే ఎంత పెడితే ఎంత ఉందో చూడు. ₹1.5 ఖర్చు పెడితే రూపాయి వస్తుంది అన్నట్టు. అది చూసుకో ఇక రాకడ పోకడ. ఈ కాళేశ్వరంది ₹150,000 పెడితే ₹1,00,000 వస్తుంది, ఇంకా 50,000 నష్టం. 50,000 నష్టం అన్నట్టు అట్లుంటది లెక్క. ఈ ప్రాజెక్టుకు ఒకవేళ 81,000 కోట్లతోని ఫస్ట్ అనుకున్నటువంటి దీంట్లతో ప్రతిపాదన కోట్లతో చేసినా కూడా అంచనా వ్యయం 75 పైసలు ఖర్చు పెడితే రూపాయి వచ్చేది. ఓకే, కొంతవరకు ఇది కూడా సరైన ప్రాజెక్టు కాదు. వాస్తవానికి గింతే ఉండాలి. అవును, ₹1.5 ఖర్చు పెట్టిండు, రూపాయి వస్తుంది లాభం. వాస్తవానికి 52 పైసలు ఖర్చు పెడితే రూపాయి రావాలి. ఇప్పుడు ₹1,50,00,000 ఖర్చు పెడితే ₹50 కోటి వస్తున్నాయి, 50,00,000 లాస్ అన్నట్టు. అట్లున్నది లెక్క. ఇక దీనికి ఎంత అంటే ఈ 22 పంపులను ఎత్తిపోస్తందుకు కాళేశ్వరం ఎత్తిపోతలకు కరెంటు బిల్లు, కరెంటు కరెంటు బిల్లు ఎంతరికేనా ఎన్ని యూనిట్లు కాలుస్తుంది అని అంటే 8,500 మెగావాట్లు. 8,500 మెగావాట్లు. తెలంగాణలో స్థాపిత సామర్థ్యం అంటే కరెంటు సామర్థ్యం ఎంత అంటే 17,500 మెగావాట్లు ఉంది. అంటే దాదాపు సగం. ఒక్క కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయేందుకే 8,500 మెగావాట్లు కావాలి. అంటే ఇది 14,344 మిలియన్ యూనిట్స్, అంటే 1,435 కోట్ల యూనిట్స్ విద్యుత్ అవసరం అవుతుంది. అంటే ఒక సంవత్సరానికి కాళేశ్వరంలో ఎత్తిపోతల కరెంటు బిల్లు ఎంత అంటే 10,375 కోట్లు కట్టాలి. కరెంటు బిల్లే, జస్ట్ కరెంటు బిల్, 10,375 కోట్లు కట్టాలి. ఈ 40,000 ఎకరాలకే. మళ్ళీ ఇప్పటిదాకా ఈ 40,000 ఎకరాలు చూసిరు కదా, దానికే. ఇక దీని మెయింటెనెన్స్ కాస్ట్ సంవత్సరానికి మళ్ళీ ఒక 500 కోట్లు, మొత్తం కలిసి 10,875 కోట్లు. 10,875 కోట్లు ఏడాదికి కాళేశ్వరం మీద మనం ఖర్చు పెట్టాలి ఉంటుందంట. దీంట్లో ఎస్ఎల్బిసికి ఈ ఒక్క ఏడాది కరెంటు బిల్ ఇస్తే ఎస్ఎల్బిసి పూర్తయ్యేది. ఎస్ఎల్బిసి మొత్తం పూర్తయ్యేది ఒక్క ఏడాది కరెంటు బిల్ ఇస్తే. ఇక గిది చేయలే. ఇప్పుడు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు 2027 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా 9 కిలోమీటర్లు ఇక్కడ ఏది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదలుపెట్టిన ప్యాకేజీలు ఎవరికి రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసుకుంటూ వచ్చినావు కదా. ఈ ఎస్ఎల్బిసి ఇస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ నల్లగొండలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ జానారెడ్డి బీనారెడ్డి అంతా ఎంకారెడ్డి ఈ తూట్ పాలిష్ గారు చెప్పే ముచ్చట ఏంటంటే ఏళ్ళ నుంచి చెప్పేది ఇది ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం. కేసీఆర్ పోయి కూడా కుర్చేసుకొని కూర్చొని తవ్విపిస్తే ఎవడాపుతుంటాడో ఎవడాపిండు దీన్ని ఏం కదా. ఎస్ఎల్బిసి 40 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా 10 కిలోమీటర్ల టన్నల్ పెండింగ్ ఉంది, దాన్ని చేయరు. పెద్ద లీడర్లు ఉన్నారు, పెద్ద లీడర్లు. కేవలం ఎస్ఎల్బిసి పేరు మీద 10 ఎలక్షన్లు గెలిచిరు, 10 ఎలక్షన్లు నాయకులు చెప్పుకొని గెలిచిరు. వీళ్ళది ఏం పోయిందా? ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద కేసీఆర్ కుటుంబం దోషింది. ఇటు ఈ కృష్ణానది పైన ఈ నల్గొండలో ఉన్నటువంటి రెడ్డి లీడర్లు అంతా దాని పేరు చెప్పి ఇది దోషిరు. నిమ్మల రాములు ఉండగా చేసిండు ఆ పని. ఆ వచ్చే కాలువ కూడా నిమ్మల రాములు గౌడ్ అని ఈ అదే ఊరు నాగార్జున సాగర్ పెద్ద ఊరా కదా, పెద్ద ఊర ఎమ్మెల్యేగా నాగార్జున ఇప్పుడు జానారెడ్డి గురువు నిమ్మల రాములు గౌడ్ అని బీసీ బిడ్డ, ఆయన కష్టపడి పని చేస్తే ఆ నీళ్లు ఇప్పుడు నాగార్జున సాగర్ నియోజకవర్గం, అప్పుడు అది పెద్ద ఊర ఉండే. నీళ్లు లేని దొంగల ముఠ ఇదంతా ఒక పెద్ద దొంగల ముఠ.
కట్టాలి, కమిషన్లు కొట్టాలి. కేవలం డబ్బును దోచుకోవడానికి వీళ్ళు. నీకు శ్రీశైలం నాగార్జున సాగర్ పూడిక తీస్తేనే 300 టీఎంసీలు దక్కుతాయి. 300 టీఎంసీలు. జస్ట్ పూడి అటు మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి పూడిక తీస్తే ఇంకొక 60-70 టీఎంసీలు వస్తుంది వట్టిగానే. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కెపాసిటీ కంటే రెట్టింపు పూడిక తీస్తే. కొత్తది కట్టాల్సిన పని కాదు, పూడిక తీస్తేనే అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల అంటా ఉండి, బనకచెర్ల బాధ ఏంది? ఇప్పుడు ఉన్న నీళ్ళు మిగుతాయి అన్నట్టు. ఉన్న నీళ్ళు కూడా పోతాయి. అసలు మిగిలి జలాలే లేవు. ఎక్కడికి ఏం తెస్తారట? ఇంకా దీనికి నదుల అనుసంధానం అన్నట్టు పెట్టిరు కదా. బ్రహ్మపుత్ర నది ఉందా అస్సాం, బ్రహ్మపుత్ర నుంచి తీసుకొచ్చి పశ్చిమ బెంగాల్ మీదకేని ఒడిశాలో కలిపి, ఒడిశాకేని ఈ ఏపీలోకి తీసుకొచ్చి, ఏపీలోంచి ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి గోదావరికి లింక్ చేసి, గోదావరి నుంచి బనకచెర్లకు తీసుకుపోయి కుప్పం నియోజకవర్గం దాకా బ్రహ్మపుత్ర కాడి నుంచి కుప్పం కాడికి వాళ్ళ ఆలోచన ఎట్లుందో చూడండి. మన నీళ్ళు ఎత్తుకుపోయి గీడంగా పోతుంటే మన నీళ్ళను పట్టుకునే గతి లేదు. ఈ నాయకులకు, ఈ రైతాంగం మీద చిత్తశుద్ధి లేదు. ఈ పాలకులు మన పాలకులు గానే కాదు. కేటీ రామారావు గారి మామ ఆంధ్ర, రేవంత్ రెడ్డి గారు వియంపుడు ఆంధ్ర. వాళ్ళకి ఏం బాధ ఉంటుంది రైతాంగం మీద? అందుకోసమే ప్రజలారా, ఈ వాటర్ సంగతి తేలాల్సిందే. మన ప్రాంతాన్ని భూములు పోయేటియేమో మనకు, మన పేదోళ్ళయి, పార్కమేమో వాళ్ళకు. కాబట్టి ఎస్ఎల్బిసి టన్నెల్ని 2027 దాకా ఎందుకు పెట్టుకుంటారు? యుద్ధ ప్రాతిపదికన చేయొచ్చు కదా. అలా పడినాయి కదా శవాలు, ఇంక 8-9 ఆడ పడినాయి కదా, తీసే గతే లేదు. కానీ ఈ నల్లగొండ జిల్లా రెడ్లకు ఇంత చిత్తశుద్ధి లేదు. ఎస్ఎల్బిసి పూర్తి 40 ఏళ్ళైనా పూర్తి చేయలేకపోయినటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ జానారెడ్డి, గీనారెడ్డి, సిగ్గుతోని తలదించుకోరు మీరంతా. ఇది నీళ్లపైన జరిగినటువంటి కథ. దీన్ని ఇంకా ఒక మంచి పాఠం రూపంలో చెప్పాలి. వాళ్ళకి ఏపీలో గీకొనలే, కృష్ణా గింతనే, గోదావరి గింతనే పోతుంది. కానీ ఇందులో అత్యధిక వాటా వాళ్ళే ఎత్తుకపోలే. ఈ దొంగలు దోషిపెట్టిరు అంతే. వీళ్ళు చేసినటువంటి కథ ఇది. నీళ్ళలో చాలా దారుణం.